ఈ 9th వీక్‌లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ టాస్కుల్లో భాగంగా మొదటి రోజే కళ్యాణ్ రేస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అది మనం ఆల్రెడీ ఎపిసోడ్‌లో చూశాం. ఇక తర్వాత నిఖిల్, డెమాన్ పవన్ కూడా కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మరి వాళ్ళు ఎలా ఎలిమినేట్ అయ్యారు, జరిగిన టాస్కులు ఏంటి అన్న దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. రాగానే చెప్తాను ఏం టాస్కులు పెట్టారు, వాళ్ళిద్దరూ ఎలా ఎలిమినేట్ అయ్యారు అన్నది. ఇక ఓటింగ్లో టాప్లో తనుజానే ఉంది. తనుజాకు ప్రస్తుతం పడుతున్న ఓటింగ్ చూస్తుంటే తనే ఈ సీజన్ 9 విన్నర్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఈ వారం అయితే తనుజాకు పడుతున్న ఓటింగ్కు వేరే వాళ్లకు ఏమాత్రం సంబంధం లేదు. అంటే తనుజాకు దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. మరి ఓటింగ్లో సెకండ్ ప్లేస్ ఉన్న కళ్యాణ్కు విన్నర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఈ వారం అయితే ఇద్దరి మధ్య ఓటింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. దానికి తోడు ఈ వారం కళ్యాణ్ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్ నుండి కొంత ఓటింగ్ సపోర్టు పెంచుకుందాము అనుకున్నా కూడా తను మొదటి రోజే రేసు నుండి ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా తనకు కొంచెం తన గేమ్కు ఎఫెక్ట్ పడుతుంది విన్నర్ అవ్వడానికి. కళ్యాణ్కు కష్టమే అనిపిస్తుంది విన్నర్ అవ్వడానికి. తనుజాకైతే ప్రస్తుతం పడుతున్న ఓటింగ్ చూస్తుంటే ఆల్మోస్ట్ తనే విన్నర్ అవ్వచ్చు అనిపిస్తుంది. తనలో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, తనలో మంచి ఉంది, చెడు ఉంది, గేమర్ కూడా ఉన్నాడు. చూద్దాం మరి ఎవరు విన్నర్ అవుతారో. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం శ్రీనివాస సాయి ఎలిమినేట్ అవ్వచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్ ఉంటే రాము రాథోడ్ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. వీరిద్దరైతే ఆల్మోస్ట్ కన్ఫామ్ అనుకోవచ్చు ఈ వారం ఎలిమినేషన్ అయితే భరణి గారు, సంజన గారు కూడా వీరిద్దరికి కూడా ఎలిమినేషన్ డేంజర్ ఉంది. మరి మీరు రాము రాథోడ్, భరణి గారు, సంజన గారు, శ్రీనివాస సాయి ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటారో వారికి ఖచ్చితంగా ఒక్కరోజు తప్పకుండా ఓట్స్ వేసుకోండి. నలుగురికి ఎలిమినేషన్ డేంజర్ ఉంది. భరణి గారు, సంజన గారు ఎలిమినేట్ కాకపోవచ్చు, కాకపోతే ఎలిమినేషన్ డేంజర్ వాళ్ళకు కూడా ఉంది. ఓట్స్ వేసుకోండి.